కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రార్థన చేసుకున్న ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ స్తుతి స్తోత్రంనైనా ఇంత మంచి మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి తండ్రి పునరుత్థాన మంది మిమ్మల్ని స్తుతించటకు, ఆరాధించటకు, ధ్యానించటకు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధన ప్రారంభిస్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి. మీరు ఆధిపత్యం వహించి నడిపించండి. ఆరాధన సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సర్వాధికారి స్తుతి చెల్లించదని అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం. సర్వాధికారి స్తుతి చెల్లింతు సర్వవేళలో నిన్ను పొగడేదన్. సర్వాధికారి స్తుతి చెల్లింతు సర్వవేళలో నిన్ను పొగడేదన్. స్తుతింతును 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 స్తుతింతును. సర్వాధికారి స్తుతి చెల్లింతు సర్వవేళలో నిన్ను పొగడేదన్. సర్వాధికారి స్తుతి చెల్లింతు సర్వవేళలో నిన్ను పొగడేదన్. క్రీస్తేసునందు విశ్వాసించి హృదయములను కుమ్మరించి లోబడిన వారికి సమాధానము, బలము, ధైర్యమును ఇచ్చినవాడా. క్రీస్తేసునందు విశ్వాసించి హృదయములను కుమ్మరించి లోబడిన వారికి సమాధానము, బలము, ధైర్యమును ఇచ్చినవాడా. లోకపు శ్రమలు నన్ను వెంటాడినా విడిపించి తోడై ఉన్న దేవా. స్తుతింతును 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 స్తుతింతును. సర్వాధికారి స్తుతి చెల్లింతు సర్వవేళలో నిన్ను పొగడేదన్. సర్వాధికారి స్తుతి చెల్లింతు సర్వవేళలో నిన్ను పొగడేదన్. కష్ట నష్టముల్ కలిగినను వ్యాధి బాధలెన్నో వెంటాడినా కృంగిన స్థితిలో తొందరలో నిరీక్షణనిచ్చిన రక్షణకర్త. కష్ట నష్టముల్ కలిగినను వ్యాధి బాధలెన్నో వెంటాడినా కృంగిన స్థితిలో తొందరలో నిరీక్షణనిచ్చిన రక్షణకర్త. శ్రమలో బాధలో దుఃఖములో ఆశ్రయ దుర్గమైన దేవా. స్తుతింతును
ఎటుపోయినను శ్రమపడినను దిక్కులేని వారము కాము, నీతికి ఆధారమగు దేవుడు మొరపెట్టగా ఉత్తరమిచ్చును. ఎటుపోయినను శ్రమపడినను దిక్కులేని వారము కాము, నీతికి ఆధారమగు దేవుడు మొరపెట్టగా ఉత్తరమిచ్చును. సమలయందు ఆనందింతున్, క్రీస్తుకై సాక్షిగానుందును. స్తుతింతును 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 స్తుతింతును. సర్వాధికారి స్తుతి చెల్లింతున్, సర్వవేళలో నిన్ను పొగడేదన్. సర్వాధికారి స్తుతి చెల్లింతున్, సర్వవేళలో నిన్ను పొగడేదన్. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ స్తుతి స్తోత్రమైన హితమటు పాట ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. తన నాలో మీరు ఉండి మా అందరితో మీరు మాట్లాడండి. వర్తమానం వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఫలించటకు మీ సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహించే మనస్సును దయచేయండి. మీకు లోబట్టకు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేటి అంశము పరిపూర్ణలము అగుట. పరిపూర్ణలము అగుట. ప్యూరిఫైస్ హిమ్సెల్ఫ్. పరిపూర్ణము అగుట అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధులు పరిపూర్ణంగా, మనమందరం దేవుని నమ్మినటువంటి వాళ్ళమే. దేవుని నమ్మినటువంటి వాళ్ళము, నమ్మి బాప్సం పొందినవాడు రక్షింపబడును అని వాక్యము ఎన్నోసార్లు విన్నాం. యేసు ప్రభు నమ్మినము, బాప్సం ద్వారా మన పాపాలను ఒప్పుకున్నాము, పరిశుద్ధంగా మార్చబడినాము. కానీ పరిపూర్ణం కాలేదు. ఇంకా పరిపూర్ణం కావాలంటే కొన్ని విషయాలు మనము కాటానికి ధ్యానం చేసుకుందాం. దానికి నేటి మూల వాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మళ్ళీ చదువుతున్నాను. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధులము, కానీ సంపూర్ణం కాలేదు, పరిపూర్ణం కాలేదు. అందుకని దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అంటే సంపూర్ణంగా మారాల, పరిపూర్ణంగా మనం మార్చబడాల, పరిపూర్ణంగా క్రీస్తు పోలికలోని మనము రావాలంటే చేయాల్సినవి ఉన్నాయి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషం నుంచి మనము పవిత్రంగా చేసుకునే వాళ్ళంగా ఉండాలి. పరిశుద్ధపరచబడ్డాం, కానీ ఇంకా మన శరీరము ఆత్మలో ఉన్న కల్మషాలు ఇంకా లోపల ఉన్నవి. వాటి నుండి పూర్తిగా వాటికి విడుదల మనము పొందే వారంగా ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో
ఒక మాట చదువుకుందామండి. అదే వాక్యం 2 కొరింథీ 2 కొరింథియన్స్ 7th చాప్టర్ ఫస్ట్ వర్స్లో, therefore having these promises, beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God అనుంది. మన శరీరము ఆ తర్వాత ఆత్మకు కలిగినటువంటి ఫిల్తీనెస్ లేకపోతే అపరిశుద్ధతను నుండి, సమస్త కల్మషం నుండి మనము పవిత్రంగా పరిపూర్ణంగా మనము చేసుకునే వాళ్ళగా ఉండాలంటే దేవుని భయము ద్వారా, దేవుని భయంతో మనం పవిత్రంగా చేయాలి. ఇది మనం మాట్లాడుకునే అంశాలు ముఖ్యమైనది 2. ఒకటేమో శరీరము, రెండవది ఆత్మ. ఈ శరీరము ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనము పరిపూర్ణంగా మార్చబడాల అనే అంశం పైన మనము ధ్యానం చేస్తాం. అందుకని పరిశుద్ధులు పరిపూర్ణం కావాలా, పరిపూర్ణంగా అయితేనే పరలోక రాజ్యానికి మనము చేరగలుగుతాం. కాబట్టి దీన్ని మన మైండ్లో, మన మనసులో పెట్టుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకునే వాళ్ళంగా ఉందాం. యేసు ప్రభు నమ్మినము, బాప్సం పొందినము, రక్షణ పొందినము, సహవాసంలో ఉన్నాము, అంతలో పరిపూర్ణం కాలేదు. మనం ఇంకా పరలోక రాజ్యానికి చేరాలంటే ఈ పరిశుద్ధులము సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చబడాల. అంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనము, 3వ అధ్యాయంలో 3వ వచనం, నిరీక్షణ. ఈ నిరీక్షణను పెట్టుకొని మనము ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను పవిత్రునిగా చేసుకొనును అన్నది. అంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది, ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలిపెడితే నేను పరలోకానికి వెళ్తాను, దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుని దగ్గరికి వెళ్తాను అని ఈ నిరీక్షణ నాకు ఉన్నది. అందుకనే ఈ నిరీక్షణ కలిగినటువంటి మనము తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును అన్నది. మనని మనం ఏ విధంగా పవిత్రునిగా చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో మళ్ళీ అదే 3వ వచనంలో, ఎవ్రీవన్ హూ హ్యాస్ దిస్ హోప్ ఇన్ హిమ్ purifies himself just as he is pure. దేవుడు పరిశుద్ధుడుగా పరిపూర్ణంగా ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిపూర్ణంగా మార్చబడాల. ఆయన పవిత్రుడై ఉన్నట్టు తను తాను పవిత్రునిగా చేసుకున్నాం. ఈ నిరీక్షణ కనిపెట్టు మనము, దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణంగా మార్చబడాల, చేసుకునే వాళ్ళగా మనము ఉండాలంటే ఏం చేయాలి? పవిత్రపరచబడటానికి అంటే మనకి ఎదురవుతున్న శోధనలు, సమస్యల ద్వారా, ఎదురవుతున్నటువంటి పరిస్థితి ద్వారా మనం పరిపూర్ణంగా మారటానికి ఒకటి మనం గుడ్డిగా ఒకటి ఎదురవుతున్న ప్రతి సమస్య కానీ, ప్రతి శోధన కానీ, ప్రతి విధమైన పరిస్థితి లోపల మనం చేయాల్సింది ఒకటే, శరీరంకు ఆత్మ కలిగినటువంటి ఈ అన్నింటిలో ప్రతి విషయంలో ఎదురవుతున్న పరిస్థితుల లోపల ప్రభా ఈ సమస్య ద్వారా నేనేమి నేర్చుకోవాలా, ఈ పరిస్థితిలో నేనేమి నేర్చుకోవాలా, ఈ శోధన బట్టి నేనేమి నేర్చుకోవాలా, ఎక్కడ నా లోపం ఉంది అని దేవుని అడిగినప్పుడు దేవుడు మన లోపాలను, మన పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొన్న సమస్యను బట్టి మనకు నేర్పిస్తాడు. అనుమతిస్తున్న ప్రతి శోధన ద్వారా మనకు నేర్పిస్తాడు. అందుకని ఇది ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చింది అని కాదు, దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలా అనే ప్రశ్న మనం కలిగి ఉండి, ప్రభా నేనేం నేర్చుకోవాలి, ఈ సమస్యలో, ఈ పరిస్థితిలో నేను నేర్చుకోవాలా, ఎక్కడ నేను దిద్దుకోవాలా అని దేవుడిని అడిగినప్పుడు దాని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తాడు. మన పొరపాట్లను, మన అతిక్రమాలను, మన సమస్య ద్వారా మనకు నేర్పిస్తాడు, చూపిస్తాడు. అంటే నేర్చుకునే మనసు, లోబడే మనసు ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు నేర్పించిన తర్వాత ఆ సమస్యని దేవుడు మనం విడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండేవాడు కాబట్టి దేవుడు మనకు సహాయం చేయగల శక్తిమంతుడు. ఇదే 1 యోహానులో 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, మన ఎడ్ల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు.
దేవుడు వాని యందు నిలిచున్నాడు. ప్రేమ యందు నిలిచినవాడు దేవుని యందు నిలిచున్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన శిక్ష భరించి మనను రక్షించినటువంటి దేవుడు కాబట్టి ప్రేమ యందు నిలిచిన వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అని చెప్పిండు. అంటే దేవుడు మనల్ని ప్రేమించింది కాబట్టి మనం కూడా దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి. 20వ వచనం, ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నాను అని చెప్పి, నేను దేవుని ప్రేమించున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడు. దేవుని ప్రేమిస్తున్నాడు సరిపోదు, తన సహోదరుని ప్రేమించకపోతే అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. నిజంగా మనం దేవుని ప్రేమిస్తామని సహోదరులను ప్రేమించాలి. అందుకని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. చాలా మట్టుకు సహోదరుల ప్రేమ ఉండదు. దేవుని బిడ్డల అని చెప్పుకుంటూనే పొరుగు వారి పైన ప్రేమ చూపించము, ద్వేషము, అసూయ, ఈర్ష్యలు, కోపము, పగ, అంటే ఎదురవుతున్న సమస్యను బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళని ద్వేషిస్తాం, అసహించుకుంటాము, దూషిస్తాము, లేకపోతే వాళ్ళతోటి విరోధంగా ఉంటాం. క్షమించము, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మాను క్షమించము అని ప్రార్థన చేసుకుంటాం. కానీ క్షమిస్తున్నావా? అస్సలు క్షమించా. నువ్వు క్షమించావు కాబట్టి దేవుడు నిన్ను క్షమించాడు. అందుకని ఈ లోకంలో కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు మన దేవుడు అనుమతిస్తాడు. అందుకని చాలా మట్టుకు విశ్వాసుల్లో కొంతమంది విశ్వాసం కలిసి మాట్లాడుకుంటారు ఇంకొకరి గురించి విరోధంగా, వ్యతిరేకంగా. వాళ్ళు మెల్ల దగ్గరికి వచ్చినాక వచ్చిన వాళ్ళని మళ్ళీ కలుపుకొని మళ్ళీ సమాధానం ఉన్నట్టు కలిసినట్టు మాట్లాడుకుంటాం. అంత అయిపోయినాక దూరం అయిపోయిన తర్వాత ఈ మొదట మాట్లాడినటువంటి వాళ్ళ లోపల ఒకరు పోయి మళ్ళా ఎవరితో అయితే విరోధంగా మాట్లాడారో వాళ్ళతో కలిసి, నీకు తెలుసా నీ గురించి ఈ రకంగా మాట్లాడుకున్నారు అని వాళ్ళకు పోయి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు కలిసి ఉండి మళ్ళీ విరోధంగా మాట్లాడుకుంటారు. అంటే ఈ విధంగా ఏంది, మనస్సులు కలిసి ఉంటున్నారు కానీ మనస్సు కలవడం లేదు. మనిషి లోపల మనుషులు కలిసి ఉంటున్నారు కానీ మనస్సు కలిసి అది మట్టుకు లేదు. పైకి మట్టు కలిసినట్టుగా ఉంటారు, లోపల భేదము, కోపము, కల్మషము, ద్వేషము. అందుకని మీ శరీరముకు మీ ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుంచి మీరు పవిత్రపరచబడాలా అంటాడు. అందుకని రక్షణ పొందిన మన లోపల ఎదురవుతున్నటువంటి సమస్యను బట్టి, శోధన బట్టి వాళ్ళు అంటున్నారు, వీళ్ళు ఇట్లున్నారు అని ఇంకోటి మీద ఒకరికి కోపము, ఆవేశము, ఆగ్రహము, ద్వేషం ఇవన్నీ కలిగి ఉండి శరీరము, ఆత్మ ఈ రెండుకి కల్మషం కలిగింది. అందుకని దేవుని భయముతోటి ఈ శరీరంకు ఆత్మ కలిగినటువంటి ఈ కల్మషం నుంచి మనం పవిత్రపరచబడాల. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అది ఎటువంటి వచ్చినా శరీరము, ఆత్మను పరిశుద్ధపరచుకునే వాళ్ళంగా ఉండాలి. పరిస్థితిని బట్టి ద్వేషం పెంచుకుంటాం, అసూయ పెంచుకుంటాం, క్షమించం, ప్రేమ చూపించము. అందుకని ప్రేమ లేదు కాబట్టి దేవునికి ఇష్టంగా లేరు, నా వాడు కాడు అంటున్నాడు. ఈ విధంగా అంటే కొన్ని చిన్నది ఎగ్జాంపుల్ చెప్పినాను. అందుకని సమస్త కల్మష ఈ విధంగా ఎన్నో కల్మషాలు మనలో ఉండి మనం శరీరము ఆ తర్వాత ఆత్మను అపవిత్రపరచుకుంటున్నాం. దానికి మధ్యలో మనస్సుకు నచ్చిన దాన్ని బట్టి. అందుకని ఈ కల్మషాల నుంచి మనము విడుదల పొందాలా, పవిత్రపరచబడాలా. అంటే సమస్యలు ఉంటాయి, లేవని కాదు. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 18 నుంచి 24 వరకు తర్వాత చదవండి. దాంట్లో మన్నెండ్ల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాము. సమస్యలు వస్తాయి, పరిస్థితులు మారుతాయి, కష్టాలు, బాధలు వస్తాయి, వ్యతిరేకతలు, ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఒకరి మీద ఒకరికి కోపము, ద్వేషము, అసూయ ఇటువంటివి వస్తాయి. సరే వస్తాయి. వాటి నుంచి విడుదల పొందాలా, క్షమించాలా, ప్రేమను చూపించాలా, లేకపోతే ఇటువంటి బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతాం, లేకపోతే చేతగానిగా వారిగా అయిపోతాం. కాకుండా ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు, ఆ మహిమ ఎదుట ఇప్పుడు ఎదుర్కొన్న శ్రమలు ఎన్న తగినవి ఏమాత్రము కానే కావు. ఏలనగా
మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాము. ఈ చిన్న వచ్చిన సమస్యను బట్టి, శోధను బట్టి, పరిస్థితిని బట్టి క్షమించకపోవడము, లేకపోతే వచ్చిన దాన్ని బట్టి కృంగిపోవడం, కుమిలిపోవడము, బాధపడము, నీరసంగా ఉండడము, ఇవి ఎందుకంట ఆ రాబో ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి మాత్రము కానే కావు కనుక ఓపికతో కనిపెట్టుకునే వాళ్ళంగా మనము ఉండాల. ఓపికతో కనిపెట్టాలంటే ప్రార్థన చేయి. నాయన ఈ సమస్య నుంచి విడిపించు, ఈ శోధ నుంచి తప్పించు, ముందు నేనేం నేర్చుకోవాలో నాకు నేర్పించు అని అడుగు. ఈ పరిస్థితిలో, ఈ సమస్యలో, ఈ శోధ నేనేం నేర్చుకోవాలా అని అడుగు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత నీకు శ్రమ వచ్చింది కాదు, మంచిదే. ఆ కష్టము, శ్రమ, బాధ ఉంది, దాని నుంచి విడిపిస్తాడు. ఎప్పుడు నేర్చుకున్నాక విడిపిస్తాడు. నేర్చుకోకుండా నువ్వు విడుదల పొందితే ఈ బాధ తీసాయి, ఈ సమస్య తీసాయి, ఈ శోధ నుంచి తప్పించు అనంటే దాని నుంచి విడిపిస్తే ఇంకోటి వస్తుంది, ఇంకో బాధ వస్తుంది. అప్పుడేం చేస్తావు? అందుకని దీంట్లో శరీరంకు ఆత్మకు కలిగిన కల్మషం నుంచి విడుదల పొందాలి. అందుకని ఈ విడుదల పొందినప్పుడు అంటే కష్టంగా ఉంది, నీకు బాధగా ఉంది, క్షమించు, ప్రేమ చూపి దేవుడు నేర్పించిన దాన్ని బట్టి నువ్వు నేర్చుకున్నప్పుడు దేవుడు నువ్వు అనుభవిస్తున్న సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. శ్రమలు కావివి మహిమ కిరణాలు అని చెప్పుకుంటాం. అందుకని దేవునికి యథార్థంగా మన పరిస్థితి ఒప్పుకొని దేవునికి చెప్పుకొని ఆ తర్వాత దేవుడు నేర్పించినట్టు విధానం బట్టి దేవునికి లోబడి మన సమస్య నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాము. అంటే ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి శోధన నుంచి విడిపింపబడతాం. అందుకని ముందు నేను నేర్చుకుంటా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు దేవుడు నేర్పించిన తర్వాత నేర్చుకున్నాం కాబట్టి దేవుడు కృప చూపిస్తాడు. నా కృప నీకు చాలును అంటాడు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేవే, నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తవినేవి కాదే అని పాట పాడుకుంటాం. అందుకని ఇవి నీవిచ్చే ఆ మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావు అని పైసన గడపన్న పాటలో ఉంది. అందుకని దేవుడు తన కృపను చూపిస్తాడు, మనకు సహాయము చేస్తాడు. అయితే నేర్చుకునే మనసు మనకు ముందు ఉండాలి, సరి చేసుకునే మనసు మనకు ఉండాల. ఉన్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు, సహాయం చేస్తాడు. 16వ కీర్తన 11వ వచనం లోపల జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు. ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా సరి చేసుకోవాలి దేవుడు మనకు తెలియజేస్తాడు. మనం లోబడే మనస్సు, నేర్చుకునే మనస్సు, సరి చేసుకునే మనస్సు ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా లేరు, వీళ్ళు బాగలేరు అని ఇంకోరిని విమర్శించకు, ఇంకోరిపై ఎత్తిపోతలు చేయకు. సరే, వాళ్ళ దగ్గర తప్పు ఉంది, నీ దగ్గర తప్పు లేదు, క్షమించు, దేవుడు నేను క్షమిస్తాడు. దావీదు దగ్గర తప్పు లేకుండా దావీదు క్షమించాడు. అందుకని దేవుడు తన కృపను చూపించాడు. అందుకని ఎదుటి వాళ్ళను క్షమించు, దేవుని ప్రేమను చూపించు, తగ్గించుకుంటే ఏమో కొమ్మలేం కిందికి దిగవు. దేవుడికి ఏమో హెచ్చిస్తాడు. తాను తగ్గించుకున్న దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చింపు అనేది దేవుని ద్వారా కలుగుతుంది. నేను అట్లనే ఉంటా అంటే దేవుడు కిందికి ఎత్తేస్తాడు. అందుకని మన శరీరంలో ఆత్మ కలిగిన కల్మషం మీద ఉన్నది. దాన్ని బట్టి దేవుడు అనుమతి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభా ఏం నేర్చుకోవాలా, ఎక్కడ లోపం ఉంది, నా లోపాన్ని చూపి. ఎందుకంటే మనకు అర్థం కాదు. దేవునికి మనస్ఫూర్తిగా లోబడి అడిగినప్పుడు దేవుడు చూపిస్తాడు, సరి చేస్తాడు, సహాయము చేస్తాడు, కృప చూపిస్తాడు. మళ్ళీ నా కృప నీకు చాలును. అందుకని నిన్ను వెంటంట కానీ నా శ్రమలు, వెన్నంట కానీ నా శ్రమలు నాకు శ్రమలుగా అనిపించలేదు. ఎందుకంటే నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి ఏ మాత్రము కానీ కాదు అని ఆ ధైర్యంతో, నిరీక్షణతో ఉన్నప్పుడు మనకు నేర్పిస్తాడు, దాని నుంచి విడిపిస్తాడు. విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు మన దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది. అధైర్యపడకుండా దేవునికి లోబడితే దేవుడు సహాయము చేసేవాడుగా ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులు అగుదురు. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులుగా అవుతారు. ఎందుగారు? అందుకని ఈ ధన్యతలు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యత అంటే కొండ మీది ప్రసంగము అంటారు. దీన్ని చాలా ప్రాముఖ్యమైనది. కొండ మీది ప్రసంగం లోపల 5వ అధ్యాయంలో 48వ వచనం చదువుతున్నాను. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణగా ఉండెదరు. ఎప్పుడైతాము? ఈ
5వ అధ్యాయంతో కొండ మీద ప్రసంగం లోపల మీకు హోంవర్క్ ఇది మళ్ళీ చదవండి. దాంట్లో మనం ఏ విధంగా ఉండాలనో అనేది ఈ కొండ మీద ప్రసంగం ఉంటుంది. అప్పుడు దాంట్లో ధన్యులు అంటారు. చివర్లో కొన్ని మాటలు చదువుతా ఉన్నాను. ఈ 5వ అధ్యాయంలో 43వ వచనం, 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు, పరలోకపు తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రుత్వం ఉంది, విరోధంగా ఉన్నది, వేరంగా ఉన్నారు, ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన, నిన్ను హింసిస్తున్నాను, బాధపడి వారి గురించి ప్రార్థన చేయి. వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించు. వాళ్ళ దేవుడు అప్పుడు నీవు చూపించే ప్రేమను బట్టి విరోధులు శత్రువులు మిత్రులుగా మారుతారు. ఇది ప్రేమ అంటే, దేవుని ప్రేమ అంటే. అందుకే దేవుని ప్రేమిస్తున్నా అంటే సరిపోదు. నీ పొరుగు వాడిని, శత్రువుని ప్రేమించు, విరోధంగా ఉన్న వాళ్ళని ప్రేమించు, తప్పులో ఉన్న వాళ్ళని క్షమించు. ఇది క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను పరిపూర్ణంగా చేస్తాడు. నువ్వు ప్రేమ చూపించినప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తూ నిన్ను పరిపూర్ణంగా చేస్తాడు. నీ శరీరము ఆత్మ కలిగిన కల్మషం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకని విడుదల పొందాలంటే ముఖ్యమైనది తండ్రి పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిపూర్ణంగా మార్చబడటానికి కొన్ని పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. ఈ పరిస్థితి ద్వారా అంటే ప్రతి ఒక్కరికి, నాకైనా నీకైనా ఎవరికైనా కూడా అనుమతించిన దాన్ని బట్టి ప్రభా అనుమతించినందుకు అన్నాను. ఏంది ప్రభా ఈ బాధ, ఈ సమస్య, ఈ ఏడుపు, ఇదేంది, ఈ బతుకు అని అనకు. అంటే నువ్వు దేవునికి లోపడితేనే అర్థం కాదు. ఈ ఏడుపులో, ఈ అనుమతించిన ఈ సమస్యలో, ఈ పరిస్థితిలో నేనేం నేర్చుకోను నాకు నేర్పి, నేను ఎక్కడ సరి చేసుకోను నాకు నేర్పి అని అడుగు. సరే, నువ్వు మంచి ఒకవేళ ఉంటే ఎదుటోళ్ళు సరిగా లేరు. నేను ఏ విధంగా ప్రేమను చూపించాలి, ఏ విధంగా వాళ్ళని దారికి నడిపించాలా, నీ ప్రేమను చూపించాలి, నేను క్షమించాలన్నా అని దేవునికి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు మార్గము చూపిస్తాడు, సహాయము చేస్తాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనం లోపల, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. మళ్ళీ చెప్తున్నాను, అనేకులైన కుమారులను మనల్ని పిల్లలుగా మార్చుకున్నాడు దేవుడు. ఈ పిల్లలు కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. వారి రక్షణకర్తను, మనను రక్షించే ఆ రక్షణకర్తను శ్రమల ద్వారా పరిపూర్ణంగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా ఆయనను పరిపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడే వారికిని అందరికీ ఒకటే మూలము అని చెప్తూ, అందరికీ ఒకటే, అందరికీ సమానం. అందుకని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. ఎవరిని? మన రక్షణకర్తను, యేసుక్రీస్తును. ఇంకొక మాట చదువుకుందాము. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కుమారుడుగా ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అదేవిధంగా తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. యేసు ప్రభు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. శ్రమ ఎందుకు వచ్చింది? ఏ పాపం చేసిందని, ఆయనలో ఏ దోషం ఉందని. మన శ్రమలు ఆయన భరించాడు. మనము చేసిన దోషాలు, మన అతిక్రమ అతని పైన మోపబడినాయి. అందుకని ఇంతకుముందు పైన చదువుకున్నట్టుగా, 2వ అధ్యాయం చదువుకున్నట్టుగా, మన రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును అన్నాడు. మనల్ని రక్షించటానికి శ్రమల ద్వారా సంపూర్ణంగా మార్చబడి యేసుక్రీస్తు. ఆయన ఏమన్నా తప్పు చేసినా మన దోషం ఉందా అంటే ఏమాత్రం లేదు. మనల్ని సంపూర్ణంగా చేయటానికి మన శోధన, మన సమస్య, మన కష్టము, మన బాధలు, మన పాపములను బట్టి ఆయన శ్రమల ద్వారా సంపూర్ణంగా మార్చబడిండు. అది ఆయనకు తగును అన్నాడు.
అందుకని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చబడటానికి కొన్ని సమస్యలు మనకు దేవుడు అనుమతిస్తాడు. అందుకని ఈ శ్రమల ద్వారా, సమస్యల ద్వారా, పరిస్థితి ద్వారా ప్రభా నేనేం నేర్చుకోవాలి అని విధేయులుగా ఉండాల. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన అయ్యాడు. యేసు క్రీస్తు ఏ తప్పు లేదు, ఈయనలో ఏ దోషం లేదు అని పిలాతు చెప్పాడు. లేదు, ఆయన పొందిన శ్రమలు మనవి. అందుకని చిన్న చిన్న సమస్యల ద్వారా, శ్రమ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకని శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏం తప్పు చేసినాడు, ఈ బాధ వచ్చింది, ఏ శ్రమ వచ్చింది, యేసు ప్రభు నేనేం తప్పు చేసినాడు అని ఇన్ని దెబ్బలు కొట్టిండు అన్నారా? లేదు, అవి మనవి. అందుకే నేను శాంపుల్గా, ఎందుకంటే మాట చెప్తే మనం సరి చేసుకోం, మాటకు లోపడడం. అందుకని శ్రమల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తాడు. అందుకని నేను ఎప్పుడు వచ్చినా ఎన్నో విధమైన సమస్యలు, శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, మరణకరమైన పరిస్థితులు నాకు ఎన్నో ఎదురైనాయి. అయినా అంటే దేవుని ప్రేమ నేను తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క గొప్పతనం ఏందో నేను తెలుసుకున్న తర్వాత ఎదురైన ప్రతి దాంట్లో ఏంది ప్రభా అని నేను అడ్డ ప్రశ్న ఎప్పుడు వేయలేను, ఎదురు ప్రశ్న వేయలేను. నేను ప్రభా దీంట్లో నేను ఏం నేర్చుకోవాలా, ఎక్కడ సరిచేసి నేను బలహీనుణ్ణి, నన్ను సరిచేయి, నాకు చూపి, నేను ఒప్పుకుంటట్టు నాకు ఆ జ్ఞానం దయచేయి అని ఎప్పుడు అడుగుతా. వెంటనే అడుగుతా నేను. దేవుడు నాకు చూపిస్తాడు. నా పొరపాటు నాకు ఉంటే ఒప్పుకుంటా. లేదు, దీని ద్వారా ఎవరికో నేర్పించేది ఉంది, నేర్పించడానికి నాకు జ్ఞానం దయచేయని అడుగుతా నేను. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఈ విధంగా పరిశుద్ధులు పరిపూర్ణ కావటానికి దేవుడు కొన్ని విషయాలు మనకు అనుమతిస్తారు. కాబట్టి వచ్చిన సమస్యను బట్టి ఈ శ్రమల్లో మనం విధేయతను నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు లేదు, దోషం లేదు, తప్పు లేదు, పాపం లేదు. కానీ ఆయన శ్రమల ద్వారా సంపూర్ణంగా మార్చబడటానికి దేవుడు అనుమతించాడు. అది ఎందుకంటే మనల్ని సంపూర్ణంగా చేయటానికి, పరిశుద్ధులు పరిపూర్ణంగా మార్చటానికి. అందుకని ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. పైది మళ్ళీ చదువుతున్నాను. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటానికి ఆయనకు తగును. మన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా అయ్యిండు. అంటే మన పాపం చేసినా లేదు, అది మనది. అందుకని శ్రమల ద్వారా విధేయతను నేర్చుకోలేను. శ్రమ అనుమతించిండు. ప్రభా నేను నీకు లోపడుతున్నా, నేను నీకు విధేయత చూపిస్తున్నా అనే ఆ మనస్సు మనకు వచ్చిందంటే ఖచ్చితంగా పరిపూర్ణంగా మార్చబడతాం. పరిపూర్ణంగా మారితేనే పరలోక రాజ్యం ఉంది. రక్షింపబడినంత మట్టుకు పరిశుద్ధపరచబడినము అంటే సరిపోలే. పరిపూర్ణంగా మార్చబడాలంటే విధేయతులంగా మనము ఉండాలి. విధేయులంగా ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇది మనకు అర్థం కావటానికి చెప్పే మాట. శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. చిన్న వచనం పాడుకుందాం పాట లోపల. విధేయతకే అర్థము చూపిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపి మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చూపిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. విధేయతకే అర్థాన్ని చూపిండు. అందుకని విధేయులుగా ఉండటానికి మనకు మాదిరిగా చూపించిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రభా అవిధేయత నాలో నుంచి తీసివేయి, విధేయతను చూపించు దేవుడు. ప్రభా నేను నీకు విధేయతగా ఉండటానికి, నీకు లోబడటానికి నాకు సహాయము దయచేయి అని అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయగల శక్తిమంతుడు మన దేవుడు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం మళ్ళీ 2 కొరింథీయులోనికి వచ్చేద్దామండి. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక
7వ అధ్యాయంలో ముందు మనం చదువుకున్నట్టుగా 7వ అధ్యాయము మొదటి వచనం లోపల, ప్రియులారా, మనకి ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఈ వాగ్దానం ఉన్నాయి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుంచి మనము పవిత్రంగా చేసుకుందాము అని ప్రారంభించుకున్నాం. దాని విషయంలో ఈ వాగ్దానం ఉన్న ఏ వాగ్దానం ఉన్నది? 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట చదువుకుందామండి. 18వ వచనం లోపల, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చిన, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారి దేవుడినైందు, వారు నా ప్రజలై ఉందురు. ఆ తర్వాత, నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను తండ్రిని, మీరు పిల్లలు, నేను మిమ్మల్ని చేర్చుకుంటా అని అన్నాడు. మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నేను తండ్రిని, మీరు పిల్లలు అని నేను చెప్తున్నా. సర్వశక్తి గల దేవుడు నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు. అందుకని ఈ మాట, ఈ వాగ్దానం మనకు ఉన్నవి. ఏ వాగ్దానము? ఆయన తండ్రి, మనం పిల్లడము. ఇంకోటి, నేను మిమ్మల్ని చేర్చుకుంటా. ఎక్కడ? పరలోకంలో. ఎప్పుడు చేర్చుకుంటాడు? కుమారుడుగా ఉండి విధేయతను నేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు శ్రమల ద్వారా. అందుకనే మనకు అనుమతించిన శ్రమల ద్వారా దేవునికి విధేయంగా ఉండి, ప్రభా నేను నేర్చుకోవాలా. విధేయతకు అర్థాన్ని నువ్వు చూపించిన ప్రభా. అందుకనే అవిధేయత నాలో ఉన్నది, ఇంతవరకు నా దగ్గర ఉండింది, నన్ను విధేయులుగా మార్చు, అవిధేయత నాలో నుంచి తొలగించు, నీకు విధేయులుగా ఉండటానికి, విధేయురాలుగా ఉండటానికి నాకు నేర్పించు. నువ్వు వినయ మనస్కుడవు, నువ్వు లోబడినవు, నేను లోబడటానికి సహాయం దయచేయి అని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని అడిగితే, దేవుడు మన ప్రార్థన విని అవిధేయత తొలగించి విధేయులుగా మార్చేవాడు, పరిశుద్ధులను పరిపూర్ణంగా మార్చగల శక్తిమంతుడు మన దేవుడు. అందుకని మన జీవితాన్ని పరీక్షించుకొని దేవునికి లోబడతాం. దేవుడు మనకు సహాయం చేయగల శక్తిమంతుడు. ఇచ్చిన వర్తమానం మన ఆత్మీయ మేలిమిత్తము దేవుడు దీవించను గాక. ఆమేన్. ఇంతమంది విన్న వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన కుమారుడై ఉండి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. తనకు విధేయులుగా ఎవరైతే అవుతారో వాళ్ళందరినీ తన పిల్లగా మార్చుకోవడానికి దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి మన శరీరము, మన ఆత్మకు కలిగినటువంటి కల్మషము దేవుని భయం లోపల ఉండి పవిత్రపరచుకునే వాళ్ళగా ఉన్నాం. ఈ వాగ్దానము మనకు ఉన్నవి కనుక అని ఇంతవరకు ధ్యానం చేసినాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన సహాయకుడు. ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఏది వచ్చినా కూడా దాని ద్వారా ప్రభావం నేను నేర్చుకోవాలా అన్నాడు. దేవుడికి సహాయం చేస్తాడు. మనకిచ్చిన గొప్ప వాగ్దానము, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా మిమ్మల్ని చేర్చుకుందును అన్నాడు. మిమ్మల్ని కుమారుగా చేసుకుంటాను అని, కుమార్తెలుగా చేసుకుంటాను వాగ్దానం బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపడతాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్ముకునదగిన సహాయకుడు. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. పరిశుద్ధుల స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా,
పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదా. వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి అన్ని వేళ నేను పూజిస్తా, నేను స్తుతిస్తా, నేను కూడా కొనియాడతా. మాకిచ్చిన ఈ గొప్ప నిరీక్షణ బట్టి వందనాలు దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తాం. కష్టములన్నీ ప్రియముగా భరిస్తా, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దగ్గర సహాయకుడు కాబట్టి. ఈ జీవిత యాత్ర నాకేమి సంభవించిన మహిమ నీకే ప్రభా, నిన్నే మహింపరుస్తా, నిన్నే గణపరుస్తా అని దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే మనకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు, నమ్ముకున్న తగిన సహాయకుడు, మనకు నేర్పిస్తున్న మంచి కాపరి కాబట్టి ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తాము. ఆరాధనకు సమయం దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహింపరచవలగా ఉందాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి, నీ నామముల కంటే పై నామముల దేవానికి స్తోత్రం. దేవా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నా సహాయకుడానికి వందనాలు, నా రక్షకుడానికి వందనాలు, అతి ఉన్నత సింహాసనాసీనుడానికి వందనాలు తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి ప్రభా నైనా ఈ క్షణం వరకు ప్రభా సజీవ లెక్కలో ఉంచి నైనా తండ్రి ఆరాధనకు ప్రభా నడిపించినందుకు నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన కుటుంబం పట్ల నాయన తండ్రి ప్రభా, రక్త సంబంధికుల పట్ల, సంఘాల పట్ల, సాహసం పట్ల మీరు ఎన్నో మేలు చేశారు ప్రభా. ముఖ్యంగా తండ్రి రక్షణ ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. నైనా పెద్ద కుప్ప మీద నుండి ప్రభావం నుండి వదిస్తారు ప్రభా, నీకు వందనాలు. నైనా మా పాపం ప్రభా నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగినందుకు నీకు వందనాలు. నా కోసం మా కోసం ప్రభా నీ విలువైన ప్రభా ప్రాణాన్ని సెలవులో పెట్టినందుకు మీకు స్తోత్రం ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి ప్రభా యేసయ్య నీకు వందనాలు. ఇన్ని మేలు చేసిన నీకు ప్రభా నేనేమీ చెల్లించలేక ప్రభా నాయన మా అందరి తరపున కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ వందనాలు. అన్ని నామల కన్నా పై నామం కలవాడ మహోన్నతుడ మహాగరుడ స్తుతి స్తోత్రం తండ్రి. న్యాయాధిపతి అయిన తండ్రి వందనాలు. ఆది అంతము లేనివాడ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి వందనాలు. మా రక్షక స్తుతి స్తోత్రం తండ్రి. మాకిచ్చిన రక్షణ బట్టి, మీరు ఇచ్చిన నిరీక్షణ బట్టి వందనాలు. మాకిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన సహాయకుడు తండ్రి. అయినా మా పట్ల మీ కృపను, మీ ప్రేమను బట్టి తండ్రి మా స్తుతి ఆదరణ మీకు సమర్పిస్తూ తండ్రి ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. విన్న ప్రతి ఒక్కరిలో వర్తమానం ఫలించటకు మీ సహాయం దయచేయండి. మీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేకులు మీ సన్ని నడిపించడానికి మీ సహాయం దయచేయండి. పరిశుద్ధులు పరిపూర్ణంగా మార్చడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. బలహీనను బలపరచండి, పరిపూర్ణ లేవనెత్తండి తండ్రి. నామకార్థ జీవితాన్ని విడిపించండి. ఆచారాలకు అలవాటు పడినటువంటి వాళ్ళని తండ్రి విడుదల దయచేయండి. ఇంకా మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అనుడు వారి తండ్రి మీరు ఇచ్చిన అధికారం బట్టి యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాను. మరి మీరు పొందిన గాయాల వల్ల మీరు ఇచ్చిన విడుదలకై వందనాలు. మీరు ఇచ్చిన పొందిన గాయం ద్వారా మాకు ఇచ్చిన స్వస్థత బట్టి వందనాలు. యేసు నామమున విడుదల స్వస్థ కలుగును గాక. యేసు నామమున సంపూర్ణ విడుదల స్వస్థ కలుగును గాక. యేసు నామమున సంపూర్ణ విడుదల స్వస్థ కలుగును గాక. శక్తి బలం ఆరోగ్యాన్ని దయచేయండి, బలపరచండి తండ్రి. విడిచిన ప్రతి ఒక్కరిలోనూ బలం దయచేయండి. మీ శక్తిని బలాన్ని దయచేయండి, బలపరిచి మీరు మహిమ పొందండి. గృహాలకు వెళ్తుండగా మీ సన్ని తోడుగా ఉంచి మీ దీవెనతో నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord.